నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం। కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ శాంతియుతంగా ఆశా యూనియన్ పిలుపునివ్వగా హైదరాబాద్ కు వెళ్లకుండా ఆశా వర్కర్లను కార్యకర్తలను తెల్లారుజామున అడ్డుకొని అక్రమంగా హుజూరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు। వారికి నిరసనగా ఈ రోజు హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మనోహర ప్రోగ్రాం నిర్వహించాము। మాకు కనీస వేతనం 18,000 ఫిక్స్ చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, పీఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ఉద్యోగం ఇవ్వాలని అన్నారు। ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించి హెల్త్ కార్డులను అందించాలని కోరారు। ఎవరైనా ఆశాలు చనిపోతే మట్టి ఖర్చులు 50,000 ఆరోగ్య బీమా ఇవ్వాలని కోరారు। శాంతియుతంగా మేము ధర్నా చేస్తున్నాం। ఆశా యూనియన్ అధ్యక్షురాలు తాడూరి లత, ఉపాధ్యక్షురాలు కాళేశ్వరం పుష్పలత, జంగ రమాదేవి, కుడుముల సుజాత, మష్యం విజయలక్ష్మి, మదీనా, ఉమా తదితర ఆశా వర్కర్లు పాల్గొన్నారు। కల్పించాలి పిఎఫ్ఈఎస్ఐ సదుపాయం, కల్పించాలి పిఎఫ్ఈఎస్ఐ సదుపాయం, వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వాల మొండి వైఖరి, ఆశా వర్కర్ల పట్ల ప్రభుత్వాల మొండి వైఖరి, చెల్లించాలి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, చెల్లించాలి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, పోరాడదాం పర్మనెంట్ చేసేంత వరకు, జిందాబాద్ సిఐటియు, వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత, వర్ధిల్లాలి ఆశా వర్కర్ల ఐక్యత, పోరాడదాం ఆశాలను పర్మనెంట్ చేసేంత వరకు, చెల్లించాలి ఫిక్స్డ్ వేతనం 18,000 రూపాయలు, చెల్లించాలి ఆశాలకు ఫిక్స్డ్ వేతనం, కల్పించాలి ఆశా వర్కర్ల